హలో ఫ్రెండ్స్, మనకు ఇంకా 10 రోజుల్లోనే అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డే సేల్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి కదా! ఒకవేళ ఈ టైంలో మీకు మానిటర్‌ని పర్చేస్ చేయాలి అనుకుంటే గనుక, ఎందుకంటే మనకి తక్కువ ప్రైస్ రేంజ్‌లో మనకి జనరల్‌గా ప్రొడక్ట్స్ అనేవి దొరుకుతాయి కాబట్టి, ఈ టైంలో మీరు ఒకవేళ మానిటర్‌ని పర్చేస్ చేద్దాం అనుకుంటే, నేను మీకు ఒక 5 మానిటర్స్‌ని అయితే సజెస్ట్ చేస్తాను. 5 కూడా డిఫరెంట్ ప్రైస్ రేంజ్‌లో ఉంటాయి అండ్ డిఫరెంట్ బ్రాండ్ నుంచి అయితే నేను మీకైతే సజెస్ట్ అయితే చేస్తాను. 5 కూడా మీకు 24 ఇంచెస్ స్క్రీన్ సైజ్‌తో వస్తాయి. 1080p లెవెల్ రెజల్యూషన్‌లో అయితే ఈ మానిటర్స్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. అన్నీ కూడా గేమింగ్ మానిటర్సే. గేమింగ్ మానిటర్స్ అన్న తర్వాత దీంట్లో మీకు ఐపీఎస్ ప్యానెల్ అనేది చూడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో మీరు గేమ్స్ ఆడడంతో పాటుగా ప్రొడక్టివిటీ వర్క్స్ అంటే మీరు వీడియోస్ ఎడిటింగ్ చేయాలన్నా, ఫోటోస్ ఎడిటింగ్ చేయాలన్నా, లేదా సరదాగా సినిమాస్ చూడాలన్నా, లేదన్నా మీ ఆఫీస్ వర్క్స్ ఏదైనా చేసుకోవాలన్నా అన్నిటికీ కూడా ఈ ప్యానెల్ అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. దీంట్లో మీకు మంచిగా కలర్స్ అనేవి చూడడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో 5 డిఫరెంట్ ప్రైస్ రేంజ్ ఏంటంటే మనకి రూ. 7,500 ప్రైస్ రేంజ్ నుంచి రూ. 12,000 ప్రైస్ రేంజ్‌లో ఉన్నటువంటి ఒక 5 మానిటర్స్‌ని అయితే నేను మీకు సజెస్ట్ అయితే చేస్తాను. అందులో మనం రూ. 7,500 ప్రైస్ రేంజ్ ఉన్నటువంటి మానిటర్ గురించి మనం మాట్లాడుకుంటే సామ్సంగ్ బ్రాండ్ నుంచి సామ్సంగ్ S3 అని చెప్పి మనకు ఒక వేరియంట్ చూడడం అయితే జరుగుతుంది. ఇది మనకి 24 ఇంచ్ స్క్రీన్ సైజ్‌లో ఉన్నటువంటి మానిటర్ అనేది రూ. 7,500, 27 ఇంచ్ స్క్రీన్ సైజ్ ఉన్నటువంటిది రూ. 10,000 ప్రైస్ రేంజ్‌లో వస్తుంది. అయితే ఈ రెండు కూడా మీకు 1080p రెజల్యూషన్‌లో చూడడం అయితే జరుగుతాయి. 1080p రెజల్యూషన్‌లో 24 ఇంచ్ స్క్రీన్ సైజ్ అనేది ఒక బెటర్ అవుట్‌పుట్ అయితే ఇస్తుంది. అదే మనకి 1080p రెజల్యూషన్‌లో 27 ఇంచ్ స్క్రీన్ సైజ్ అనేది అంత బెటర్ అవుట్‌పుట్ అయితే ఇవ్వదు. కాబట్టి మీరు తక్కువ ప్రైస్ రేంజ్‌లో వచ్చినటువంటి 24 ఇంచ్ స్క్రీన్ సైజ్ ఉన్నటువంటి మానిటర్‌ని మీరు కన్సిడర్ చేయడం బెటర్ ఆప్షన్. ఒకవేళ మీకు 27 ఇంచ్ స్క్రీన్ సైజ్ ఉన్నటువంటి మానిటర్ కావాలనుకుంటే అక్కడ మీరు 2K రెజల్యూషన్ ఉన్నటువంటి మానిటర్‌ని కన్సిడర్ చేయండి. 1080p వద్దు. పిక్చర్ క్వాలిటీ అనేది చాలా డ్రాస్టిక్‌గా తగ్గిపోతుంది. అంత ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉండదు కాబట్టి మీరు దాన్ని కన్సిడర్ చేయకండి. ఒకవేళ చేయాలనుకుంటే గనుక సామ్సంగ్ S3 ఏదైతే 24 ఇంచ్ స్క్రీన్ సైజ్ ఉంది కదా, రూ. 7,500 ప్రైస్ రేంజ్ ఉంది. దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదనుకుంటే గనుక మీకు డిఫరెంట్ బ్రాండ్‌లో కావాలనుకుంటే గనుక AOC అనే బ్రాండ్ నుంచి ఇది మనకొక గేమింగ్ మానిటర్ అనేది చూడడం అయితే జరుగుతుంది. ఈ మానిటర్ కూడా మనకి 24 ఇంచ్ స్క్రీన్ సైజ్‌తోని 1080p రెజల్యూషన్‌లో అయితే చూడడం అయితే జరుగుతుంది. దీని ప్రైస్ అనేది రూ. 8,500 అయితే ఉంటుంది. సో రూ. 8,500 మీ ఇక్కడ బడ్జెట్ అనుకుంటే గనుక మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లేదు నా బడ్జెట్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటా బ్రో అనుకుంటే గనుక రూ. 9,500 ప్రైస్ రేంజ్‌లో మనకి ఏసర్ బ్రాండ్ నుంచి ఏసర్ నైట్రో గేమింగ్ మానిటర్ అనేది మనకి చూడడం అయితే జరుగుతుంది. దీంట్లో కూడా మనకి ఐపీఎస్ ప్యానెల్ ఉంటుంది. 24 ఇంచ్ స్క్రీన్ సైజ్‌తోని ఐపీఎస్ ప్యానెల్‌తోనైతే మనకి ఈ మానిటర్ రావడం జరుగుతుంది. లేదు నాకు కొంచెం రూ. 10,000 బడ్జెట్ ఉంది బ్రో, రూ. 10,000 ప్రైస్ రేంజ్‌లో ఒక మంచి మానిటర్ చెప్పు అంటే గనక నేను పర్సనల్‌గా యూజ్ చేసినటువంటి మానిటర్‌ని సజెస్ట్ చేస్తాను. అది మనకి ఎల్‌జీ బ్రాండ్ నుంచి ఎల్‌జీ అల్ట్రా గేర్ గేమింగ్ మానిటర్ అనేది యూజ్ చేస్తున్నాను. రీసెంట్‌గా పర్చేస్ చేశా రూ. 10,500 ప్రైస్ రేంజ్‌లోని. బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు అక్కడ రూ. 10,500 ఉన్నాయి. ఒక 24 ఇంచ్ స్క్రీన్ సైజ్‌లోని 1080p మానిటర్‌ని మీకు ఒకవేళ చెక్ చేస్తుంటే గనక ఈ మానిటర్‌ని మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. లేదనుకుంటే గనక రూ. 12,000 ప్రైస్ రేంజ్ మనకి లెనోవో బ్రాండ్ నుంచి లెనోవో లీజన్ మానిటర్ అనేది మనకి చూడడం అయితే జరుగుతుంది. ఇది కూడా గేమింగ్ మానిటరే. అన్నీ కూడా మీకు గేమింగ్ మానిటర్సే. అన్నిట్లో కూడా మీకు ఐపీఎస్ ప్యానెల్ ఉంటుంది. 24 ఇంచ్ స్క్రీన్ సైజ్‌తో వస్తాయి. అలాగే 1080p రెజల్యూషన్‌లో మీకు చూడడం అయితే జరుగుతాయి. ఏది ఏమైనప్పటికీ మీ గ్రాఫిక్ కార్డ్‌లోని ఎక్కువ అవుట్‌పుట్ ఇచ్చే సామర్థ్యం లేకపోతే గనక మీరు ఎంత హై ఎండ్ మానిటర్ తీసుకున్నా సరే, మీ గ్రాఫిక్ కార్డ్ ఎంత సామర్థ్యంతో పనిచేస్తుందో అంత అవుట్‌పుట్ మాత్రమే వస్తుంది. దీన్ని మీరు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఏదైతే పీసీ ఉంది కదా, ఇందులో నాకు జీటెక్స్ 1660 సూపర్ గ్రాఫిక్ కార్డ్ అనేది నేను ఇన్‌స్టాల్ చేయడం అయితే జరిగింది. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఈ మానిటర్‌లో ఏదైతే నేను ఎల్‌జీ అల్ట్రా గేర్ మానిటర్ తీసుకున్నాను కదా, ఇందులో నాకు హెచ్‌డీఆర్ సపోర్ట్ ఉన్నప్పటికీ, ఎన్‌విడియా జీ-సింక్ సపోర్ట్ ఉన్నప్పటికీ, డిస్‌ప్లే పోర్ట్స్ ఉన్నప్పటికీ నా గ్రాఫిక్ కార్డ్ నుంచి ఈ అవుట్‌పుట్స్ ఏమీ బయటికి రావట్లేదు. దాని సామర్థ్యానికి మించి అవి పనిచేయలేకపోతున్నాయి. దానివల్ల ఏమవుతుంది, నేను వాటిని యుటిలైజ్ చేసుకోలేకపోతున్నా. హెచ్‌డీఆర్‌ని యూజ్ చేసుకోలేకపోతున్నాను. అలాగే డిస్‌ప్లే పోర్ట్‌ని యూజ్ చేసుకోలేకపోతున్నాను. దాంతో పాటుగా దీంట్లో ఏవైతే మనకి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందాం అనుకున్నాం కదా, అది పొందలేకపోతున్నాను బికాజ్ ఆఫ్ గ్రాఫిక్ కార్డ్. కాబట్టి మీ దగ్గర హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్ ఉంటే ఈ మానిటర్ మీకు ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. నాలాగా లో ఎండ్ మానిటర్ ఉంటే గనక మీరు నార్మల్‌గా కొంచెం తక్కువ ప్రైస్ రేంజ్‌లో తీసుకోవడం ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. నేను తీసుకోవడానికి దీంట్లో టిల్ట్ మోడ్ యాంగిల్స్ అవన్నీ ఉన్నాయి అని చెప్పి ఏదో ఉద్దేశంతో సరదాగా తీసుకున్నాను. మీకు అలాగొద్దు. డబ్బులనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక మానిటర్ అనేది తీసుకోండి. ఏ మానిటర్ తీసుకోవాలనుకున్నా సరే వాటిని ఒకవేళ చెక్ చేయాలనుకుంటే గనక వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే వాటిని చెక్ చేయొచ్చు. ఒకవేళ ఆ లింక్స్ త్రూ మీరు పర్చేస్ చేస్తే గనక నాకు కమిషన్ అనేది వస్తుంది. సో చిన్నపాటి బూస్ట్ అయితే వస్తుంది. దాని ద్వారా నేను ఏదైనా ఎక్విప్‌మెంట్స్ కొని మీకు చూపించడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఈ వీడియో మీకు నచ్చిందనుకుని ఈ వీడియో నచ్చితే గనుక వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.